ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సోదాల కోసం వచ్చిన అధికారులకు చెవిరెడ్డి నివాసానికి తాళం వేసి ఉండటంతో వారు ఇంటి కారిడార్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం కుంభకోణం కేసులో అత్యంత కీలకమైన ఆధారాల కోసం వచ్చిన ఢిల్లీ, హైదరాబాద్ ఈడీ బృందాలు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అక్కడే నిక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సంచలనం రేపిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తన విచారణను వేగవంతంగా చేస్తుంది. దీనిలో భాగంగానే ఈరోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఈడీ తన సోదాలను కూడా వేగవంతంగా సాగిస్తుంది. ఈ క్రమంలోనే తిరుపతి జిల్లాలోని తుమ్మలగుంటలోని మాజీ ఎమ్మెల్యే 2019 నుంచి 24 వరకు పనిచేసిన ప్రభుత్వ విప్ ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన నివాసంలో కూడా ఈరోజు ఈడీ కూడా సోదాలు నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఉదయం 8 గంటలకు ఈడీకి సంబంధించిన అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్న అంటే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేకపోవడంతో ఈడీ అధికారులు కూడా ఉదయం నుంచి ఇక్కడ కారిడార్లో కూడా వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇక్కడికి తాము వచ్చిన సమాచారం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి కూడా సమాచారం అందించడం కూడా జరిగింది. అయితే మొత్తం మీద సుమారు 3,000 నుంచి 4,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క స్కామ్ జరిగినట్లుగా కూడా ఈ యొక్క సిట్టు అదేవిధంగా సిఐడి కూడా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో కూడా ఈడీ కూడా వేగవంతంగా కూడా విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే సిట్టు మరోవైపు సిఐడి కూడా 63 కోట్ల 72 లక్షల రూపాయలను కూడా ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 255 రోజుల పాటు జైల్లో కూడా తన జీవితాన్ని కూడా గడిపి షరతులతో కూడిన బెయిల్ పైన కూడా ఆయన విడుదలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఈ యొక్క కేసులో కూడా పూర్తిగా పురోగతిని సాగించే విధంగా కూడా ఈడీ కూడా తన విచారణ కూడా వేగవంతం చేస్తుంది. మనం చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలోని హైదరాబాదు, అదేవిధంగా తెలంగాణలోని హైదరాబాదు, ఏపీలోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా ఈడీ తన సోదాలను 10 టీముల ద్వారా కూడా విస్తృతంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆ యొక్క ఈడీ అధికారులు కూడా ఇక్కడ వాళ్ళ ఇంటి వద్దే వేచి ఉన్నారు. మరోవైపు సిఆర్పిఎఫ్ బందోబస్తును కూడా ఇక్కడ మోహరించారు. పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా తమకు సహకరించే విధంగా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు సహకరించాలని చెప్పి కూడా ఈడీ కూడా వారికి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న వారు ఇక్కడికి తిరుపతికి కూడా బయలుదేరి వస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.